హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. సమ్మర్ డ్రింక్స్. ఈసారి నేను మోడర్న్ అప్రోచ్తోనే వచ్చాను. మీకు వచ్చిన వాళ్ళు ఏంటిది అని అడిగేటట్టు ఉండాలి, ఈజీగా అయిపోవాలి. 4వ పాయింట్ నాకు చాలా ఇష్టం. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏమి లేవు. మ్యాంగో బైట్ చాక్లెట్స్, కొద్దిగా పెప్పర్, సోడా, నిమ్మకాయ, షుగర్, ఐస్ క్యూబ్స్, దట్స్ ఆల్. ఇది చూసారా, కచ్చా మ్యాంగో బైట్స్ కూడా తీసుకోవచ్చు. దీని బదులు మీరు ఏదైనా మ్యాంగో రిలేటెడ్ కచ్చా మ్యాంగో కానీ మ్యాంగో బైట్స్ కానీ దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి, అన్నీ ఓపెన్ చేస్తే ఇట్లా అవుతాయి. ఇట్లా మనం ఓపెన్ చేసి దీన్ని మిక్సీకి వేసుకొని పొడి చేసుకుని వద్దాం. ఫస్ట్ ఏం చేయాలో చెప్తాను నేను. ఇట్లా మీరు మీకు ఇష్టమైన ఎనీ చాక్లెట్ తీసుకోవచ్చు. కట్టయి కచ్చకచ్చా అంటాయి, కరకర అంటాయి, చూడండి అవి. ఇవి నేను ఆల్రెడీ తింటున్నా. ఇది గ్రైండ్ చేసుకొస్తా. మీకు అవకాశం ఉంటే దాంతోపాటు 5-6 మిరియాలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో మిరియాల పొడి ఎప్పుడు ఉంటుంది కదండి, అదైనా పర్వాలేదు. ఇదిగోండి మన పొడి ఎంత మంచిగా వచ్చింది చూసారా. దీన్ని ఒక టీ స్పూన్ నిండుగా వేసేస్తున్నా. కచ్చా మ్యాంగో బైట్ కొంచెం వేస్తున్నా. చక్కెర 2 ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నా. అండ్ సోడా, ఎనీ సోడా, లేకపోతే వాటర్ కూడా తీసుకోవచ్చు. సోడా ఏంటంటే ఒక స్పెషల్ డ్రింక్ లాగా లోపల అది వస్తుంటుంది కదా, గ్యాస్ మంచిది కూడా, గ్యాస్ మొత్తం రిలీజ్ అవుతుంది మనకి. అండ్ నిమ్మరసం మోతాదుగా వేసుకోండి, మీరు ఎంత తింటారో మీరు తిన్న దాన్ని బట్టి. నేను పావు నిమ్మకాయ పిండుతున్నా, అంత ఎక్కువ పిండట్లేను, మొత్తం పూర్తిగా పిండలేదు. పెద్ద కాయ ఇది. కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నా. ఇందులో వేసినవి అన్నీ కూడా మనకి సమ్మర్కి మంచివి. ఒక్క కచ్చా మ్యాంగో బైట్ ఒక్కటి ఏం కాదు ఒకసారికి. మీరు ఎట్లయినా షుగర్ బెల్లం వేస్తారు కదండి. సో మోడర్న్ డ్రింక్స్ ఇవన్నీ. కింద చాక్లెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కరగనివ్వండి, లేకపోతే ఇట్లా ఉంటుంది. అడుగుని కనుక మీకు ఇట్లా కరగటానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక ముందు కొన్ని వాటర్ వేసుకొని కరగబెట్టిన తర్వాత ఇవన్నీ కలపండి. మిరియాల పొడి మర్చిపోకండి, అదొక స్పెషల్ టేస్ట్. ఒక్కసారి నేను షుగర్ అన్నీ చెక్ చేస్తాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా షుగర్ కావాలంటే మీరు బెల్లం వేసుకోవచ్చు. కావాలి, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది, అసలు ఇది ఏంటి అనేటట్టు ఉంది. కొంచెం మీరు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి. నేను ఒక 1 టీ స్పూన్ షుగర్ వేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.